అందరికీ నమస్కారం అండి. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇలా బొట్టు పెట్టుకోవాలి. వాళ్ళకి పుట్టిన దగ్గర నుంచి మనం బొట్టు పెడతాం. ఒక సంవత్సరం అయ్యేటప్పటికి బొట్లు మానేస్తారు. ఇంకా పెట్టకూడదు అని ఆ టైంలో ఎందుకో ఆగిపోతారు. పెద్ద బొట్లు పెడతారు కదా చిన్నప్పటి నుంచి, అది ఆగిపోతారు. కానండి మనం రోజు వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత స్కూల్కి వెళ్ళే టైం వచ్చినప్పుడు వాళ్ళకి నీట్గా రెడీ చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవటం, దేవుడి దగ్గర దండం పెట్టుకోవటం తప్పనిసరిగా అలవాటు చేయాలి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషను ఉద్రేకం, క్రోధం, ఆవేశం ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి. వాటిని తగ్గించుకోవటానికి ముందు నుంచి కూడా మనం అలవాటు చేయవలసింది పిల్లల్ని. స్కూల్ ఎడ్యుకేషన్ ఎంతో ఇంట్లో ఎడ్యుకేషన్ కూడా అలాగే ఉండాలి. చదువుతో పాటు సంస్కారవంతంగా తయారు చేసిన రోజు పిల్లల్లో మార్పులు కొంచెం కొంచెంగా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఒక వయసు వచ్చేటప్పటికి ఇప్పుడు దేవుడికి దండం పెట్టాలి రెగ్యులర్గా అలవాటు అయిపోద్ది. అంటే వెళ్ళేటప్పుడు నమస్కారం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలా అలవాటు చేసామనుకోండి, వాళ్ళలో ఒకలాంటి భావాలు కలగకుండా మంచి మనసుతో ఉంటారు. భగవంతుడందు వాళ్ళ చిత్తం పెడతా ఉంటేనే వాళ్ళకి మంచి మనసు ఉంటుంది. లేదు అంటే కనుక పెద్దోళ్ళని లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేసే మనస్తత్వం అలవాటు అయిపోద్ది. కేర్లెస్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ గారు అందు గౌరవం మర్యాద చక్కగా ఉండి చూసేటప్పటికి నమస్కారం పెట్టాలి. ఇటువంటి మొక్కప్పటి నుంచే మనం వంగదీస్తూ ఉండాలి. లేకపోతే ఇనే పిల్లలు కాదు, ఇప్పుడు ఇండ్ర కూడా గురువుని ఎదిరించటం, టీచర్ గారిని ఏమో ఎదిరించి వరగరగా మాట్లాడటం, ఇటువంటివన్నీ అలవాట్లు అయిపోయి పిల్లలు చాలామంది ఆ రకంగా ఉంటున్నారు. అందుకోసం రాబోయే జనరేషన్కి మనం ఇచ్చే కానుక ఏంటంటే, మన ఇంటి నుంచి సంస్కారం అనే బుక్ తయారు చేసుకోవాలి పిల్లలకి. సంస్కారం అనే బుక్ అని ఎందుకంటున్నానంటే, మంచి నడవడిక, వరసలు తెలియచేయటం. పలానా వరుస చెల్లి అని పిలు, అన్నయ్య అని పిలు, అక్క అని పిలు, అత్తయ్య అని పిలు, చిన్నమ్మ అని పిలు, ఇలాంటి వరుసలు తెలియజేయటం ఒకటి ఇంపార్టెంటు. అలాగే బొట్టు తప్పనిసరిగా పెట్టడం ఇంపార్టెంటు. దండం పెట్టుకుని వెళ్ళమండటం ఇంపార్టెంట్. ఎక్కడికైతే వెళ్ళనివ్వండి, ముందు దేవుడు ఇంట్లో ఉంటాడు, ఫోటో ఉంటుంది, దండం పెట్టుకుని వెళ్ళి స్వామికి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి మంచి భావాలతో ఉంటారు. బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే ఒక గౌరవం మర్యాద అనేది ఉంటుంది. చాలామంది పిల్లలు చూస్తున్నాం బూతులు మాట్లాడటం, లేకపోతే వరగరగా మాట్లాడటం, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లలతోటి ఒక రకమైన భావాలతో మాట్లాడటం, ఇలాంటివి చేస్తున్నారు. ఇటువంటి ముందు నుంచి మనం అలవాటు చేస్తే తిండి విషయంలో చక్కటి ఆరోగ్యకరమైన తిండి పెట్టడం, వాళ్ళని ఆనందంగా తయారు చేయటం, వాళ్ళకి కావాల్సినవి కొనవచ్చు. అతిగా ఎక్కువగా వాళ్ళని ఊహించుకోకూడదు. కొంచెం మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి చంద్రాడే పడుకోవటం, చంద్రాడే లేవటం, లేచిన తర్వాత స్నానాదులు చేయటం, ఇలాంటి అలవాట్లు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది పిల్లలకి. ఏమంటారు